వచ్చిన తర్వాత ఇలా ఆడికి వచ్చిన తర్వాత అన్న మేము అంబేద్కర్కి దండేస్తాం, దండేసి మేము ఆడ నిరసన తెలుపదలుచుకున్నాం, మీరు వస్తారా రారా అని నన్ను అడిగాను. ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఇలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలు వచ్చినప్పుడు నేను రోడ్ ఎక్కకపోతే ఎట్లా? వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఎస్ నేను రోడ్ ఎక్కినా, పోయినా, ఆడి దగ్గరికి పోయినా, ఆడ ధర్నా చేసే క్రమంలో ఇలా ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేస్తారండి. ఇటు చూడండి, మహిళలని చూడకుండా దళితుల మీద దళిత బంధు ఇవ్వండి, మా డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులు మా అకౌంట్లో ఉన్నాయి, అవి విడుదల చేయండి, మా డబ్బులు మావి విడుదల చేయండి అంటే ఇలా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఇలా మీరు దీంట్లో చూడొచ్చు, ఇలా కేసులు బుక్ చేసి మహిళలను కూడా చూడకుండా ఈడ ఉన్న ఊళ్ళకి దళితుల మీద కేసులు బుక్ చేసి, మహిళా దళితుల మీద కేసులు బుక్ చేసి అండ్ అదర్స్ అని పెట్టి ఇలా దాదాపు ఎంతమంది ఆడికి వచ్చిర్రో అంతమంది మహిళల మీద ఇవాళ కేసులు బుక్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒకటే ధర్నా మీద 2 ఎఫ్ఐఆర్లు పెడతారు, ఒకటే ధర్నా 2 ఎఫ్ఐఆర్ కాపీలు చేస్తారు, 2 ఎఫ్ఐఆర్ కాపీలు చేసి దళితులకి ఇలా ఎంత తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇలా దళిత మహిళల మీద మీరు కేసులు ఎట్లా పెడతారు? ఇలా దళితుల మీద కేసులు ఎట్లా పెడతారు? వాళ్ళు చేసిన తప్పే ఏంటిది? ఇలా మా దళితుల మీద మీరు కేసులు ఎట్లా పెడతారు? మా మీద పెడతారా, పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మా పేద దళిత కుటుంబాల మీద వాళ్ళ మీద కేసులు ఎట్లా పెడతారు? మా పేద దళిత మహిళల మీద కేసులు ఎట్లా పెడతారు? మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు. జిల్లా మంత్రులు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది, పొన్న ప్రభాకర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది, శ్రీధర్ బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా మీరు మా పేద దళితుల మీద కేసులు ఎట్లా పెట్టించారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దళిత బంధు ఇవ్వండి అని అడగడమేనా ఆ పేద దళితులు చేసిన తప్పు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మీకు డైరెక్ట్గా ఎవరు రోడ్లు ఎక్కలేదే? ఎన్నిసార్లు మీ మంత్రులయ్యి, మీ కలెక్టర్లయ్యి, మీ అధికారులయ్యి కాళ్ళు ఏళ్ళు మొక్కిరు కదా మా దళిత బంధు విడుదల చేయండి అని. కాళ్ళు ఏళ్ళు మొక్కిన తర్వాతనే కదా మీరు స్పందించకపోతే, సంవత్సరం వరకు వేచి చూసిన తర్వాతనే కదా రోడ్ ఎక్కింది. మరి రోడ్ ఎక్కితే మీరు కేసులు పెడితే, మీరు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరేం భయపట్టిస్తుర్రా? ఇక మా ఏసీపీ గారు ఉన్నారు, హుజురాబాద్ ఏసీపీ గారు, పిలిచి ఆ దళిత కుటుంబాలని నోటికొచ్చినట్టు తిట్టడం, బూట్లతోని తన్నడం, మహిళలని చూడకుండా వాళ్ళ బట్టలన్నీ గుంజడం, చాలా దారుణంగా ప్రవర్తించిండ్రు. వాళ్ళని పిలిపించి బెదిరిస్తూ ఉన్నారు, వాళ్ళ ఫోన్లు సీజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు పెట్టిన గ్రూపులు పెడతా ఉన్నారు, వాళ్ళ గ్రూపులు డిలీట్ చేస్తూ ఉన్నారు. నేను ఏసీపీ గారు కూడా చెప్తున్నా, నువ్వు ఎక్స్ట్రాలు చేసేది ఉంటే బంద్ చేయి. నువ్వు ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకు, నీ డ్యూటీ ఏదో నువ్వు చెయ్యి, అంతే తప్పితే ఏసీపీ గారు మీకు చెప్తా ఉన్నాను, ఇన్ని రోజులు నేను కూడా చాలా మంచుకున్నా మీతో. ఇక మీకు మేము కూడా ఏదో సినిమా చూపిస్తాము, మీరు పిలిచి దళితులను పిలిచి మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే మీ ఎంబడి కూడా పడతాం. ఏసీపీ గారు గుర్తుపెట్టుకోండి, నువ్వు హుస్నాబాద్లో సిఐ చేసినప్పుడు, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో చేసినప్పుడు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఇలా నువ్వు జమ్మికుంట సిఐ చేసినప్పుడు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఇలా హుజురాబాద్లో కూడా మీరు ఎక్కడెక్కడ ఏమేమి వసూలు చేస్తుండో చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను, పేర్లతో సహా చెప్తా బయటికి. ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుర్రో, ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేస్తుర్రో, ఎవరెవరిని బెదిరిస్తుర్రో బరాబర్ చెప్తా. ఏసీపీ గారు నోటికొచ్చినట్టు మీరు బజార్లో మాట్లాడుతూ ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను ఏసీపీ గారు కూడా. ఇదేది శాశ్వతం అనుకోకుర్రి, రేపు మీ సంగతి ఏందో చూస్తాం. దళితుల మీద కేసులు ఎట్లా పెట్టిస్తారు, వాళ్ళ ఫోన్లు ఎట్లా సీజ్ చేయిస్తారు. ఇలా మేము అడిగితే ఇవ్వండి దళితుల మీద పెడుతున్న ఎఫ్ఐఆర్ కాపీలు. సురేష్ మీద, రాజేష్ మీద, నరేష్ మీద, రాకేష్ మీద, వీళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్ కాపీలు పెడతా ఉన్నారు. వాళ్ళు అడిగితే దళిత బంధు ఇయ్యండి అయ్యా మీ దయా అని అడిగితే కేసులు బుక్ చేస్తారు పేద దళితుల మీద. ఒక్క ఎఫ్ఐఆర్ కాదు, రోజుకో ఎఫ్ఐఆర్. సీఎం గారు వస్తే కూడా ఓ ఎఫ్ఐఆర్ కాపీ మళ్ళీ ఇష్యూ చేస్తారు, వాళ్ళ మీద బెదిరిస్తారు, వాళ్ళని పిలుస్తారు, ఫోన్లు గుంజుకుంటారు. ఇది చాలా టూ మచ్ అయిపోతుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మా మిత్రుడు మొన్న రాకేష్ గారు, ఎస్ మా దళిత బంధు ఇస్తలేరు, మా దళిత బంధు ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడు వచ్చినా కూడా అడ్డుకోండి అని రాకేష్ గారు స్టేట్మెంట్ ఇస్తే,
ఇదిగోండి రాకేష్ గారి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కేసు పెట్టి ఆయన ఫోన్ గుంజుకొని ఆయనని టార్చర్ పెట్టి ఆయనని కొట్టి ఇలా విపరీతంగా కొట్టి ఇలా తీసుకొచ్చి మళ్ళీ నువ్వు బయటికి పోయి చెప్తే బిడ్డ మళ్ళీ మీ ఇంటోళ్ళని కూడా తీసుకొచ్చి తొక్కుతాం, నిన్ను కూడా మళ్ళీ తీసుకొచ్చి తొక్కుతామని బెదిరించారు. ఇదానే వీళ్ళు చేసే పద్ధతి. ఏం మీ బెదిరింపులకి మీ తుపాకీ తూటలకి భయపడేటోళ్ళ మీద కాదు. మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని అంచేస్తాం అనుకుంటే మీ కళ. నేను ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా ఉండబోతా ఉంది. మేము రేపు ఎస్సీ కమిషన్కి పోతాం. స్టేట్ ఎస్సీ కమిషన్ దగ్గరకు పోయినాక ఢిల్లీ ఎస్సీ కమిషన్ కూడా పోతాం, సెంట్రల్ ఎస్సీ కమిషన్ కూడా పోతాం. మా మహిళలందరినీ కూడా తీసుకొని వస్తాం. మీరు ఎట్లా ఆపుతారో చూస్తాం. ఆపురిగా మీ దమ్ముంటే చూస్తాం, ఎట్లా ఆపుతారో చూస్తా. ఇన్ని రోజులు ఆగినా ఓపిక పట్టినా పిలిచి బెదిరియడం ఏంది? మీరు బెదిరిస్తే ఏంది? మీతో అయ్యేది ఏంది? కేసులు పెట్టుకో, కేసులు ఎన్ని పెడతావు పెట్టు. మళ్ళా మేము అధికారంకి వచ్చినాక చెప్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా, బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం, ఎవరిని కూడా ఇచ్చిపెట్టాం. ఇలా చేస్తున్న అధికారులు ఎక్స్ట్రా ఉన్నోళ్ళందరికీ మీరు అనుకుంటారు కావచ్చు ఇది కామన్ అని. బిడ్డ కౌశిక్ రెడ్డితో గోక్కుంటారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మా దళిత బిడ్డల్ని, నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళిత బిడ్డని పిలిపించి బెదిరిస్తారు, కొడతారు, బూట్లతో తంతారు. ఏమనుకుంటారు? మీరు మిత్తి ఎందుకు మీరుతురు? మీరేం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని పనిచేస్తలేరు, గుర్తుపెట్టుకోండి. మీరు పని కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తలేదు, మీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. ప్రజల పైసలు జీతం వస్తున్నాయి, ప్రజల దగ్గర నుంచి. ప్రజలు ట్యాక్సులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడడం, హుజురాబాద్ చౌరస్తాల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడడం, జమ్మికుంట చౌరస్తాల నోటికి వచ్చి మాట్లాడుతున్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాను, మీ డేటా మొత్తం తీసిన నేను నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాను. మీరు ఏమనుకున్నా మంచిదే, మీ ప్రతి డేటా మీరు ఎవరి దగ్గర పైసలు వసూలు చేసిరో నేను చాలా త్వరలోనే మీ అందరి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాను. మీరు రాసి పెట్టుకోరు. ఎవరి దగ్గర పైసలు తీసుకుర్రో, ఎవరి దగ్గర డెలివరీలు ఎక్కడెక్కడ చేపిస్తుర్రో, ఏ పెట్రోల్ పంపులో చేయిస్తుర్రో, ఏ కిరాణా షాపులలో చేయిస్తుర్రో, ఎవరికి చేయిస్తుర్రో డైసలు తీసుకుని అన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. మీరు బెదిరించుడు కాదు, నోటు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు ఇష్టం ఉన్నట్టు చేసి కేసులు పెడితే భయపడేటోడు ఎవరు లేడు అని కూడా నేను ప్రత్యేకంగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఏసీపీ గారిని మాత్రం హెచ్చరిస్తా ఉన్నాను, ఇతర పోలీస్ ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తా ఉన్నాను. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. దీంతో పాటు నెక్స్ట్ టైం మీరు మా దళితుని కూడా నెక్స్ట్ టైం అన్యాయంగా పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టడం కానీ పిలిస్తే కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి నేను చెప్తా ఉన్నాను, మిమ్మల్ని అన్యాయంగా పోలీసు వాళ్ళు పిలిస్తే మీరు నాకు ఒక్క ఫోన్ కాల్ ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో వేలాది మంది కార్యకర్తలు తరలిస్తాం, ఎంతమందిని అరెస్ట్ చేస్తూ వచ్చి చూస్తామని చెప్పి నేను పోలీస్ వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా కావాల్సింది ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, కావాల్సింది తెలంగాణలో మార్పు కదా, దళిత కుటుంబాలలో వెలుగు నింపాల్సింది కదా. ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన 10 లక్షల రూపాయలతోని ఇలా దళిత కుటుంబాల